మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని పురాతన దేవాలయం అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత చతుర్దశి సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాకతీయుల నాటి పురాతన దేవాలయం అయిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని స్థానిక మహిళా మండలి అధ్యక్షురాలు కొత్త ముక్తాబాయి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ ఎంపీటీసీ సుధాకర్ గౌడ్, నరసింహారెడ్డి, జగ్గా అశోక్ గౌడ్, వార్డు సభ్యులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొక్కూరి జర అక్కడ ఆరతి తీసుకున్నట్టుగా. నా పేరు ముక్తాబాయ్. చాలా పురాతనమైన ఆలయం, కాకతీయ రాజులు కట్టినది. వెల్దుర్తిలో వెలుగు పోయి వెల్దుర్తి అయింది. అనంత పద్మనాభ స్వామి వెలుగు ఒక్కొక్క కార్తీలో ఒక్కొక్క కిరణం పడుతుండే ఈ దేవుని మీద. అనంత పద్మనాభ స్వామి ఇవాళ అనంత చతుర్దశి. ఈరోజు ప్రత్యేకత ఏమది? అనంత చతుర్దశి అంటే వత్తులు కాల్చుకుంటారు. 1,00,000 ఒత్తులు, 1,00,00,000 ఒత్తులు ఇవాళ కాల్చుకుంటారు. అదేంటంటే సుమంగలిగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, ఆరోగ్యాలతోటి ఇలాంటిగా. అది అనంత నోము ఉంటుంది. అనంత పద్మనాభ స్వామిది మొక్కు ఉంటుంది అన్నట్టు. అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసిన వాళ్ళే అనంత పద్మనాభ స్వామి ఒత్తులు కాలుస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరము అనంత చతుర్దశి సందర్భంగా ఇక్కడ ఒత్తులు కాల్చుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అది పురాతనమైన కాకతీయ రాజులది కాబట్టి అందరూ వచ్చి వాళ్ళ జన్మ ధన్యం చేసుకోగలరని కోరుచున్నాను.